స్వాగతం, సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ 76వ సర్గ. అప్పటి వరకు శ్రీరాముడు తండ్రి మీద ఉన్న గౌరవంతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఇంకా ఊరుకోలేకపోయాడు. తండ్రి వంక చూచి ఆయన అనుమతితో పరశురామునితో ఇలా అన్నాడు: పరశురామ, మీ గురించి విన్నాను. నీవు తండ్రి రుణమును తీర్చుకోవడానికి యావత్తు క్షత్రియ లోకమును మట్టుబెట్టిన సంగతి నాకు తెలుసు. దానికి నిన్ను అభినందిస్తున్నాను. కానీ నాకు నీవు పరీక్ష పెడుతున్నావు. నేను పరాక్రమం లేనివాడిగా నీవు భావిస్తున్నావు. దానిని నేను నాకు జరిగిన అవమానంగా భావిస్తున్నాను. ఇప్పుడు నా పరాక్రమమును నీకు ప్రదర్శిస్తాను, చూడు అని పలికి పరశురాముని చేతిలోని ఆ దివ్యమైన ధనస్సును బాణమును తీసుకున్నాడు. ఆ ధనస్సుకు ఉన్న నారిని సవరించాడు. ధనస్సును ఎక్కుపెట్టాడు. బాణమును ఆ ధనస్సులో సంధించాడు. పరశురాముని చూచి ఇలా అన్నాడు: ఓ పరశురామ, మీరు బ్రాహ్మణులు, నాకు పూజ్యులు. కాబట్టి ఈ బాణమును మీ మీద ప్రయోగించలేను. కానీ సంధించిన బాణము వృధా కారాదు. కాబట్టి ఈ బాణమును దేని మీద ప్రయోగింపవలనో చెప్పండి. నీ పాదములకు ఎక్కడైనా పోగల శక్తి ఉంది. నా బాణమునకు ఆ శక్తి మీద ప్రయోగింపనా, లేక నీవు ఇప్పటిదాకా తపస్సు చేసి సంపాదించుకున్న ఉత్తమ లోకముల మీద సంధించనా? ఏదో ఒకటి చెప్పు. ఎందుకంటే ఈ విష్ణు బాణము వృధా కావడానికి వీలు లేదు. నీవు పట్టుబట్టి నా చేత ఈ బాణము సంధింపజేశావు. ఆ ఫలితాన్ని నీవే అనుభవించాలి అని అడిగాడు రాముడు. ఆ మాటలకు పరశురాముని బలపరాక్రమాలు నశించిపోయాయి. శరీరం నిర్వీర్యమయ్యింది. అలానే చూస్తూ ఉండిపోయాడు. విష్ణుబాణము సంధించిన రాముడు సాక్షాత్తు విష్ణుమూర్తి మాదిరి కనిపించాడు. ఆశ్చర్యపోయాడు పరశురాముడు. చేతులు జోడించి నమస్కరించాడు. ఓ రామ, నీవు సామాన్యుడువు కావు. విష్ణు ధనస్సును ధరించిన విష్ణుమూర్తివి. నీకు అసాధ్యము ఏమీ లేదు. యుద్ధములో నిన్ను జయించడం ఎవరి తరమూ కాదు. నీ చేతిలో నేను ఓడిపోయాను. నన్ను క్షమించు. నేను క్షత్రియ సంహారం చేసి ఈ భూమినంతా కశ్యపునికి ఇచ్చాను. అప్పుడు కశ్యపుడు నన్ను ఈ దేశంలో నివసించవద్దు అని ఆజ్ఞాపించాడు. అందుకని నేను మహేంద్ర పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నాను. నువ్వు నా గమనశక్తిని నీ బాణంతో హరిస్తే నేను మహేంద్రగిరికి పోలేను. కాబట్టి నా గమనశక్తిని కొట్టవద్దు. దానికి బదులు నేను తపస్సు చేసి సంపాదించిన నా పుణ్యలోకముల మీద నీ బాణం సంధించు. తరువాత నేను మహేంద్రగిరికి పోతాను అని అన్నాడు పరశురాముడు. పరశురాముని మాటలు మన్నించి రాముడు విష్ణు బాణమును ప్రయోగించాడు. పరశురాముడు తపస్సు చేసి సంపాదించుకున్న పుణ్యలోకములు అన్ని ధ్వంసం అయ్యాయి. తరువాత పరశురాముడు రామునికి ప్రదక్షిణం చేసి నమస్కరించి తన దివ్యమైన గమనశక్తితో మహేంద్ర పర్వతములకు వెళ్ళిపోయాడు. ఇదంతా ఆశ్చర్యంతో చూశాడు దశరథుడు. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ 76వ సర్గ సంపూర్ణం. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.